రేపు ఉగాది, అది కాస్త ఉస్తాద్ ఉగాదిగా మారబోతుంది. ముందుగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనందరి కెరీర్లో మనందరి పర్ఫార్మెన్సు ఈ సంవత్సరం బద్దలైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ బాగుండాలి. సినిమా చాలా ఇంటర్వ్యూలో చాలా మ్యాటర్ చెప్పాను. నాకు తెలిసి ఒక 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 బిగ్ స్టార్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయింది నా ఫీలింగ్. లాస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మీకు ఎవరికైనా గుర్తుందా? చాలా కాలం అయింది. మా తమ్ముడు అనిల్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, మనశంకర వరప్రసాద్. కమర్షియల్ ఎంటర్టైనర్ తో పాటు ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నా ఫీలింగ్. అందుకు నేను అంటున్నా, ఒక స్టార్ హీరో అన్ని హంగులతో వచ్చిన సినిమా, కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా కాలం అయింది అని నా ఫీలింగ్. ఫుల్ ప్లెడ్జ్డ్గా పాటలు, డ్యాన్స్లు, డైలాగులు, వీళ్ళతో పాటు ఉండే ఒక హీట్ కాన్వర్జేషన్స్, లవ్ స్టోరీస్, అందులో ఒక ఎంటర్టైన్మెంట్. వెన్ ఐ సే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ కామెడీ కాదండి. ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు సాలిడ్ యాక్షన్ సీక్వెన్సెస్, సాలిడ్ డైలాగ్స్, అట్ ది సేమ్ టైం ఒక అడ్రలిన్ రష్ ఇచ్చే మూమెంట్స్. డెఫినెట్గా మిగతా సినిమాలకు ఉన్న రేట్లు మనకి ఇక్కడ తెలంగాణలో రాలేదు. కాబట్టి ఇది ఏ రికార్డులు కొడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఒక రూపాయి ఎక్కువ చేస్తుంది తక్కువ చేస్తుంది అనేది నేను చెప్పలేను. ఖచ్చితంగా ఒక విషయం మట్టుకు చెప్పగలుగుతున్నా, సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది, ఇంత ఎంటర్టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా తృప్తిగా ఆయన నుంచి ఏమేమి కోరుకుంటారో, హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్సెస్ వరకు, డైలాగ్స్ వరకు, ఆయన మాడ్యులేషను, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. నేను ఆ రికార్డు ఈ రికార్డు ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు, ఎందుకంటే అది రిలీజ్ డేట్లు బట్టి ఉంటుంది. మనం ఓడి ధరిస్తే దయ్యం ఓడి తెలిసింది అన్నట్టు మేము March 26 రావాల్సింది, 19th రావాల్సి వచ్చింది. సో